కాదు సార్. ఇప్పుడు వైసీపీలో చాలా మంది ఆడవాళ్ళ మీద ఆరోపణలొచ్చిన చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళు మరి వాళ్ళెవరిని చేయకుండా మిమ్మల్ని ఎందుకు చేశారు? ఇప్పుడు అదే ఉదాహరణకి గోరంట్ల మాధవ్ ఉన్నాడు. అంబటి రాంబాబు గారున్నారు. ఆయనెవరు ఇంకొకాయన మాజీ మంత్రిగా చేసిన ఆయన ఒకాయన ఉన్నారు. మరి వాళ్ళెవరిని చేయకుండా ఒక్క దువ్వాడ శ్రీనివాస్‌ని ఎందుకు పార్టీ సార్, సస్పెండ్ చేసింది? ఈ సబ్జెక్ట్ మీదకెళ్తే హ్మ్. ఏ రాజకీయ పార్టీలో కూడా 70% మిగలరు. అంతే కదా! ప్రతి 70 to ఒక్కళ్ళకి అవును. 80% ఎవడు మిగలడు. అవును. ఇదే టీడీపీ సబ్జెక్ట్ తీసుకోండి, మాట్లాడుకుంటే. అవును. బీజేపీ తీసుకోండి, అవును సార్. ఇంకో పార్టీ తీసుకోండి, ఇంకా అవును. దేశంలో ఏ పార్టీ తీసుకోండి. ఏంటి, అవును. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంతే కదా మనం సార్. అంతా మనుషులు అవును. అల్టిమేట్ గా. ఎవడైతే మా జిల్లాలో సస్పెండ్ చేసి నీతివంతులు అనుకుంటున్నారో వాళ్ళు స్వర్గాల నుంచి దిగరాల. అవును. వాళ్ళేం తెల్ల చొక్కాలు ఇస్తే లోపల మచ్చలు లేనివి. ఇంకా దమ్ముంటే ఒక్కొక్కటి జీవిత చరిత్రలన్నీ నాకు తెలుసు. హ్మ్. విప్పేస్తాను. హ్మ్. ఒక్కొక్కడిని సమయం వచ్చినప్పుడు ఎలా విప్పాలో విప్పేస్తాను మొత్తం. నన్ను విప్పారు కదా, హ్మ్. నేను చూపించా షార్ట్ చెప్పి. హ్మ్. ఇదిగో ఎస్, నా మచ్చలు ఇవి, నేను ఇది చేశాను, నా నిర్ణయం ఇది, నేను ధైర్యంగా చెప్పగలిగాను. దమ్ముందా కృష్ణదాస్కి చెప్పుకోవటానికి? దమ్ముందా ధర్మాన ప్రసాద్కి చెప్పడానికి? హ్మ్. దమ్ముందా అప్పలరాజుకి చెప్పడానికి? హ్మ్. తీయాలంటే అందరి చరిత్రలు కూడా తీసేయగలను, హ్మ్. తీస్తాను కూడా. వీళ్ళేమి స్వర్గం నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి మనుషులు కారు. ఒక్కొక్కడికి ఇన్ని ఉన్నాయి. వాళ్ళ మాట చెల్లింది, టైం సెట్ అయింది, అనుకూలంగా ఉంది వాతావరణం, నా మీద ఒక స్కడ్ వేశారు. ఓకే, హ్మ్. స్వీకరిస్తాం, మళ్ళీ గట్టిగా నిలబడతాం, హ్మ్. పోరాడతాం, ప్రజా జీవితంలో ఉంటాం. హ్మ్. నా సంగతి ఎటు చూపిస్తా. సస్పెండ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారా ఏమన్నా? లేదు, అంతకు ముందే కలిశాను, ఆ రోజే కలిశాను. హ్మ్. సారథి ఇందులో ఏం లేదు. ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ క్లారిటీ ఉందా? 100%. హ్మ్. 100%. హ్మ్. నా మనసు నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేరు. హ్మ్. వీళ్ళు తరం కాదు. హ్మ్. నేను ఇప్పుడు ఏమైనా వీళ్ళలాగే నాలాగే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఎన్ని తిడతారో వాళ్ళు. తిట్టిన వాళ్ళని చాలా మందిని చూసాం. నేను ఎందుకు ఏమనలేకపోతున్నాను? హ్మ్. నా విజ్ఞత అది, నా నా తాలూకా క్వాలిటీ అది. నేను అలా నాయకుడిని విమర్శించను. నాయకుడు మంచి చేశాడు, మంచి. ఇప్పుడు చెడలే అవుతాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నాకు మంచి. హ్మ్. ఎప్పుడు నా దృష్టిలో ఆయన గొప్ప నాయకుడు, మంచివాడు, హ్మ్. మనసున్న మంచి మనిషి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా సస్పెన్షన్ కారణం అని నా జీవితంలో ఎప్పుడు చెప్పను. హ్మ్. చేయించారు. హ్మ్. కొన్నిసార్లు రాజకీయాలు ఎలా ఉంటుందంటే అండి, మీరంటే నాకు చాలా ఇష్టం కానీ మీకు నేను ఏమీ చేయలేను. మీరంటే నాకు చాలా కోపం కానీ నేను మీకే చేయాల్సి వస్తుంది. హ్మ్. ఈయన వల్ల చాలా మేలు పొందాను, ఆయనకి నేను అన్యాయం చేస్తుంటాను హ్మ్. ఒక్కొక్కసారి. హ్మ్. రాజకీయమే అలాంటిది. ఇది కొన్నిసార్లు మన చేతులతోనే తప్పులు చేయాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళకే తప్పలేదు. ఆయనంత స్థాయిలో, జగన్మోహన్ రెడ్డి గారు అంత స్థాయిలో కొన్నిసార్లు తప్పు. హ్మ్. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా వీళ్ళు సస్పెండ్ చేయించిన నేనేమి ఇది పెద్ద సబ్జెక్ట్ కింద తీసుకోవట్లే. సస్పెన్షన్ నాకేం పెద్ద హ్మ్. యాక్షన్ కాదు. ఇదేమైనా అంటే సార్ బహిష్కరించాలి. మీరొక్కళ్ళే వైసీపీ స్టాండ్ తీసుకొని చాలా బలమైన గొంతుతో మీరు ఆ పార్టీ తరపున మాట్లాడారు. మీకు తోడు మాధురి గారు కూడా సపోర్ట్‌గా వచ్చారు. మీరిద్దరు ఎన్నో ఇంటర్వ్యూస్‌లో కూర్చున్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలని చాలా ప్రశ్నలతో మీరు సంధించారు. ఉమ్. ఇప్పుడు పార్టీ అంటే ఆవిడ కూడా వైసీపీ తరపున మీరిద్దరూ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు. పార్టీ ఇప్పుడు లేకపోయినా కూడా మేము బలమైన గొంతుతో మాట్లాడుతున్నాం. ఊహించలేదేమో మాధురి గారు కూడా సస్పెండ్ చేస్తారని. ఇప్పుడు ఆవిడ ఫీల్ ఎలా ఉంది? మీతో ఏం ఏం చెప్పారు ఆవిడ? ఆవిడతోనే మాట్లాడుంటే బాగుండేది. కాకపోతే ఇంకో పనిలో చాలా అర్జెంట్ ఆ! గా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అందుకే మీ హ్మ్. ఒక్కళ్ళకే ఇంటర్వ్యూకి నేను వచ్చాను. ఎక్స్పెక్ట్ చేయలే హ్మ్. ఇలా ఎక్స్‌పెక్ట్ జరుగుతుందని, ఎక్స్పెక్ట్ హ్మ్. చేయలే. కాకపోతే వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, మా జిల్లా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు నాకు తెలుసు. హ్మ్. సార్కి విపరీతమైన ప్రెషర్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు. కాదు, ఒక ఏడాది 2 సంవత్సరాలుగా ప్రెషర్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు విజయం సాధించారు, చేశారు. హ్మ్. సరే, తను నాకంటే రాజకీయ అనుభవం నేను పెద్ద పట్టించుకోను ఇలాంటివి. హ్మ్. తనైతే ఇంక తెలియదు కాబట్టి, కొత్త కాబట్టి ఇలా జరిగింది, అలా జరిగింది, ఇంత అన్యాయం, పాపం ఇంత కష్టపడ్డారు కదా మీరు. అవసరమైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టండి అన్నారే. హ్మ్. శ్రీనివాస్ గారు గెలుస్తారు ఈ ఎన్నికల్లో, మా నియోజకవర్గానికి వచ్చిన పార్టీ ఇన్ఛార్జెస్ మీ దగ్గర ఎంత డబ్బులున్నా ఖర్చు పెట్టండి అని అన్నారు. నేను పార్టీ కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి, ఫోన్ కాల్స్ చేయించడానికి ఒక పెద్ద టీము 45 మందిని తయారు చేసి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఆర్గనైజ్ చేశాను. ఎన్నికల్లో గెలుపు కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను కూడా కష్టపడి చేశాను. ఆనాడు కనబడలేదా మాధురి? ఆనాడు కనబడలేదా ఈ సమస్య హ్మ్. ఆ జిల్లా నాయకులకి? ఇప్పుడా కనబడింది మాధురి దువ్వాడ శ్రీనివాస్ సమస్య? నేను పార్టీ కింద పనిచేసినప్పుడు నువ్వు పని చేయించుకోకూడదు కదా మీరు? హ్మ్. మరి నా చేత కూడా పని చేయించుకున్నారు కదా అని హ్మ్. అడిగింది తను. హ్మ్. తను బాధపడ్డాడు. హ్మ్. నా వల్లే కారణమైతే, మేమిద్దరం కలవటం వల్లే ఈ సస్పెన్షన్ కారణమైతే, మరి ఆ రోజు ఎన్నికల్లో టికెటే రాకూడదు. హ్మ్. ఎన్నికల్లో
మాధురి చేత కూడా డబ్బులు ఖర్చు పెట్టించి అంటే ఆవిడ ఇప్పుడు వచ్చిన ఆవిడ కాదు కదా, ఉన్నారుగా 4 years నుంచి ఉన్నారు కదా. ఇది ఎలా కారణం అవుతుంది? లేదా ఇంకేమైనా అవినీతి చేసామా? తీయండి. ఇప్పుడు కృష్ణదాస్ మా జిల్లా అధ్యక్షుడు అడుగుతున్నాను నేను, నీకు దమ్ముంటే తీ. అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, లంచం ఏమైనా తీసుకున్నానా? ఇప్పుడు ఇద్దరికి ఛాన్స్ ఉంది. రూలింగ్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఉంది, ప్రతిపక్ష పార్టీలో ఎలాగో సస్పెండ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఉంది. అందరూ ఒకటి అవ్వండి. దువ్వాడ శ్రీనివాస్ని అది ఇక్కడ మీ మాటకే ఒక మాట అడ్డొస్తాను సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవస్థా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఈ రోజుకి అంటే స్టిల్ ఈ టైంకి ఆయన ఇన్ని కోట్లు కబ్జా చేశాడు, ఇన్ని కోట్లు అక్రమంగా సంపాదించాడు అనేది ఎవరూ చెప్పట్లా. అంటే మరి రాబోయే రోజుల్లో ఏమన్నా చూపిస్తారో మరి నాకైతే తెలియదు, కానీ స్టిల్ ఈ రోజు వరకు మీ మీద పలానా అక్కడ ఈ ల్యాండ్ కొట్టేశారు, ఇన్ని కోట్లు సంపాదించారు, వాళ్ళని బెదిరించారు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అనేది అయితే రాలా. కానీ మీ కెరియర్ లో అయితే మాత్రం మాధురి గారి ఇష్యూ ఒక్కటి మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పుడు అవినీతి చేశానన్నది రూలింగ్ పార్టీకి పెద్ద ఛాన్స్ ఇప్పుడు ఏమైనా ఉంటే తీయటానికి, ఎందుకంటే వాళ్ళ మీద చాలా విరుచుకుపడ్డాను. అవును, తీయాలి. లేదు ప్రతిపక్షంగా ఉన్నటువంటి సొంత పార్టీకి కూడా చాలా గోల్డెన్ ఛాన్స్. ఏమైనా నేను చేస్తుంటే వాళ్ళకి తెలుస్తాయి కదా. ప్రతిపక్షానికి తెలియకపోవచ్చు, స్వపక్షానికి తెలుస్తాయి కదా. తీయమనండి, తీసేసి పెట్టమనండి ఇప్పుడే ఛాన్స్. ఇవేవీ లేకుండా మాధురితో ఉన్నానని నేనే చెప్పాను. మీరెవడరా చెప్పడానికి? మీరెవడరా జిల్లా నాయకులకి అడుగుతున్నాను నేను, మీరెవడరా చెప్పడానికి? నేనే చెప్పా. మీ చరిత్రలు చెప్పేయగలను, మీరు చెప్పగలరా? మీ చరిత్రలు చెప్పలేరు, చచ్చిపోతారు ఒక్కొక్కడు. నేను చెప్పా. ఇదే తప్పు అయితే ఇది ఎలా తప్పు అవుతుందని అడుగుతున్నా. వ్యక్తిగత విషయం తప్పు అయితే మీ వ్యక్తిగత విషయాలు కూడా చాలా తీసేయాల్సి వస్తుంది బయటికి. సో ఐ డోంట్ వాంట్, నేను అలాంటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడాలనుకోవట్లేదు, ఎప్పటి గురించి మాట్లాడదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు. నా పని నేను చూసుకుపోతాను. ప్రజల్లో నేను ఉంటా, నా శక్తి ఏంటో చూపిస్తా, ప్రజల్లో నాకున్నటువంటి ఓట్ బ్యాంక్ ఏంటో నేనేంటో చూపెడతా. ఎన్నికలు 29లో వస్తాయి కదా, చూద్దాం. కంగారు పడితే అలా అవుతుంది. నేను తటస్థుడిగా ఉన్నాను. నేనేం పార్టీలు మాట్లాడాలి అవన్నీ నేను చెప్పట్లేదు. తటస్థుడిగా ఉన్నాను, స్వతంత్రుడిగా ఉన్నాను. రాజకీయాలు కాబట్టి ప్రజలు ఏ నిర్ణయం చేస్తారో చూడాలి. ప్రజలు ఏ రకంగా రేపు భవిష్యత్తుని, నా మనుషులు, నాకున్న కార్యకర్తలు, నాకున్న గ్రామాలు, నాకున్న ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, 25 సంవత్సరాలుగా నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, నాతో మేలు పొందిన వాళ్ళు, ఎంతో మంది నాకు సలహాలు సూచనలు ఇచ్చి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సస్పెండ్ అయిన తర్వాత తేడా ఏమనుందో, వైసీపీ కార్యకర్తలు అందరూ నాతో తిరుగుతున్నారు. అందరి ఇళ్ళకి నేను వెళ్తున్నాను. అందరూ నాకు పండుగలకి అన్నిటికి పిలుస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు కొత్తగా విచిత్రం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా నాకు పిలుస్తున్నారు. స్ట్రాంగ్ టీడీపీకి చెందినటువంటి వాళ్ళు కూడా అన్నారండి అన్న మా కార్యక్రమానికి. ఎందుకు పిలుస్తున్నారు? నేను న్యూట్రల్ కాబట్టి. అంటే మంచి ఉండబట్టి. అలాగే జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కూడా గౌరవించి పిలుస్తున్నారు. దెన్ ఇప్పుడు నేను బలమయ్యానా బలహీనుండేయానా? అందరి సపోర్ట్, అందరి ఆదరణ నాకు దొరుకుతుంది. తటస్థమైన వ్యక్తికి ఎప్పుడు ఇలా ఉంటది. ఏ స్ట్రాంగ్ పర్సన్ కెన్ బి అప్రిషియేటెడ్ బై ఫ్రెండ్ అండ్ ఎనిమీ ఆల్సో. శత్రువు గాని స్నేహితుడు గాని ఇద్దరు గౌరవిస్తారు ఎవరికి? బలమైన వ్యక్తులకి. అది నేను ఇప్పుడు చూస్తున్నా. ప్రజల్లో నాకు ఉండేటటువంటి ఓట్ బ్యాంక్, నా బలం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవడం, మాట్లాడడానికి నాకు ఛాన్స్ దొరికింది. డిఎస్సి మీద రాష్ట్రంలో ఎవడు మాట్లాడారు? డిఎస్సిలో రాష్ట్రంలో అరణ్య రోధం జరుగుతుంది. పాపం విద్యార్థులందరూ నరక యాతన అనుభవిస్తున్నారు. అంటే ఎవరైనా చెప్పారా సార్ మాట్లాడమని? కొన్ని వేల మంది విద్యార్థులు, కొన్ని వేలు. నా సెల్ ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కొన్ని వేల మంది మెసేజ్లు, వీడియోలు, ఫోన్ కాల్స్ చేసి అన్నా మీరు రెస్పాండ్ అవ్వండి. ఏంటి బాబు మీ బాధ? మొత్తం అన్ని స్టడీ చేసి అంతా విన్న తర్వాత వాళ్ళు కోరిక చాలా చిన్న కోరిక, మరో 45 రోజులు పెంచండి. 90 రోజులు ఇచ్చుంటే మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం. టెట్ ఎగ్జామినేషన్ జరపలేదు. 2 times టెట్ ఎగ్జామినేషన్ జరపాలి 51 సెక్షన్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. అది జరగలేదు. సుప్రీంకోర్టు కాదు, రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది ప్రకారం జరపాలి, అది జరగలేదు. మరి అలాగే అది జరగకుండా 2024లో వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన 6,100 మందికి కూడా యాడ్ చేయలేదు. సిబిఎస్ఈ సిలబస్ మీద, ఇదన్నింటి మీద, తర్వాత నార్మలైజేషన్ మీద చాలా విషయాలు నాకు తెలియజేశారు. సరే ఇవన్నీ పక్కన పెడితే మాకు అది 90 days ఇస్తే మేము ప్రిపేర్ అవ్వగలం. 45 రోజుల్లో పరీక్ష ఉందని తెలిస్తే 90 పుస్తకాలు చదవాలంటే మెథడాలజీ మీద, అదర్ సబ్జెక్ట్ సిలబస్ మీద మాకు బ్రెయిన్కి ఎక్కట్లేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. 45 రోజుల్లో రివిజన్ చేయడానికి కూడా చాలదు. దయచేసి మీరు మా తరఫున మాట్లాడండి అంటే ఒకసారి అన్ని యూట్యూబ్లు చెక్ చేశారు. ఒక్క మీడియా ఛానల్ కానీ, ఒక్క పొలిటీషియన్ కానీ, ఒక్క ఎనలిస్టులు కానీ
ఎవరూ మాట్లాడలేదండి. ప్రతి పనికిమాలిన విషయం మీద మాట్లాడాలి నేను గమనించాను. అన్నింట్లో ఎవరు మాట్లాడకపోతే నాకు ఆశ్చర్యం వేసింది. ఎస్, నేను ఎందుకు మాట్లాడకూడదు? నేను మాట్లాడాను. గవర్నమెంట్కి డిమాండ్ చేశాను, లెటర్స్ రాశాను గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి రాశాను. అవసరమైతే రోడ్డు ఎక్కుతానని కూడా చెప్పాను. మీకోసం ధర్నా చేస్తాను, డిఎస్సి విద్యార్థుల కోసం న్యాయం జరగడానికి అవసరమైతే నిరాహార దీక్ష చేయటానికి కూడా నేను సిద్ధం. ఈ మాట ఎలా చెప్తున్నాను? యాజ్ అన్ ఇండిపెండెంట్ ఈ ధైర్యం నాకు వచ్చింది, నా సొంత నిర్ణయం. ఒక పౌరుడిగా నేను ఈ మాట అంటాను, నేను వాళ్ళ పక్కన నిలబడతా. ప్రభుత్వం ద్వారా మేలు జరుగుతున్నవన్నింటినీ మనం హర్షించాలి, నష్టం జరుగుతున్నట్ల మీద ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఇది ఇంతమంది కొన్ని లక్షల మంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది. జీవితంలో ఒకేసారి డిఎస్సి ఎగ్జామినేషన్ చూసే పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తున్నాం. ఆ డిఎస్సి కోసం ఎవరండి ప్రిపేర్ అవుతారు? టీచర్ అవ్వాలనేటటువంటి ధ్యాసతో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు, బాగా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళే ఈ డిఎస్సిని కష్టపడి చదువుతారు. వాళ్ళకి వచ్చే అవకాశం జీవితంలో ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ ఇది వచ్చిందని చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ఓకే, ఈ ఎగ్జామ్ మళ్ళీ ఉద్యోగాలు వచ్చే వరకు ఎన్ని సమస్యలు, నిజంగా ఈ పోస్టింగ్స్ తీస్తారో కోర్టుల్లో మళ్ళీ కేసుల ద్వారా వాయిదా పడిపోతాయో తెలియదు, కానీ ఇది మళ్ళీ ఒక కలగానే కనబడుతుంటుంది. ఇన్ని పరిస్థితుల్లో వచ్చే అవకాశాన్ని అందరికీ విస్తరాకులో భోజనం వేసి పెట్టారు, అందరూ అది సంతోషంగా తినేటట్టు చేయండి. మీరే ఆకు వేసి మీరే పంచభక్ష పరవాణాలు వేసి మళ్ళీ లాగేస్తున్నారు. ఇది అన్యాయం అని నేను ప్రభుత్వంతో పోరాడుతున్నాను. నేనే నాకు పార్టీ లేకపోతే నేను చేయలేను, ఒక వ్యక్తి సపోర్ట్ లేకపోతే నేను చేయలేను అంటే నేను ఈరోజు ఎలా చేయగలుగుతున్నాను? నేను చేస్తాను. నాకే నేనేం తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు. ఏవైనా చేస్తుంటే నన్ను ఈ రోజు విడిచిపెట్టుండేవారు కాదు. నాకున్న ధైర్యం అంతా కూడా నా నిజాయితీయే, నా పొగరం. ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నటువంటి ఆ క్యారెక్టరే నా చేతి ఆడిస్తుంది. నిజాయితీగా ఉండేవాడికి ఒక రకమైన దమ్ము ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలు అన్ని పర్ఫెక్ట్, అన్ని క్లియర్. ఏ బిజినెస్ చేసిన క్లియర్, ఎక్కడ ఈ చేతితో లాంఛనం తీసుకోలేదు. ఐఎమ్ వెరీ క్లియర్. మీరు టెక్కల్లో అడగండి, దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడైనా తప్పులు చేశాడా, మోసాలు చేశాడా? మీ కెరియర్ లో ఇది ఒకటే చూపిస్తున్నారు కదా మచ్చ చూపించని. ఇది నేను చెప్పుకున్నాను అందరికీ, నేను ఇది చేశానని చెప్పుకున్నాను. పైగా మా కుటుంబాలని, మా మచ్చల కోసం మీరేదో మాదిరి నేను ఉన్నా, లేదా నా కుటుంబం, నా 2 పిల్లలు, వాణియాలని ఎవడు మాకు చూడదు కదా, చూసుకోవాలి కదా, మాకు అవసరం లేదు కదా. మీరు ఎండలో ఉన్నారు, నీళ్ళలోకి రండి అని ఎవడ అంట కదా. వాణికి చూసుకుంటుంది మేమే, పిల్లల్ని చూసుకుంటుంది నేనే, మాధురిని చూసుకుంటుంది నేనే, మాధురి పిల్లల్ని చూసుకుంటుంది నేనే, అన్ని కలిపి మేమిద్దరు చేసుకుంటున్నాం కదా. ఇంక మీకు ఎవరికి వచ్చిన నష్టం ఏంట్రా, ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏంట్రా? దీనివల్ల ఎటువంటి నష్టం జరిగిందో దయచేసి చెప్పనండి వాళ్ళకి. పలు ఫిర్యాదులు, ఆ ఫిర్యాదులు ఏంటో చెప్పండి అయ్యా, చదివి వినిపించమనండి. ధర్మాన కృష్ణదాస్ జిల్లా అధ్యక్షుడి కదా, ఫిర్యాదులు వినిపించమనండి. ఫిర్యాదు చేస్తుంటారు, చేస్తారు. కోర్టులో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదు ఉంటే మరి అంతకుముందు చేయలేదా, నాకు టికెట్ ఇవ్వలేదా? ఫిర్యాదు 2023లో కూడా చేశారు కదా, 22లో కూడా చేశారు కదా, 24లో టికెట్ ఎలా ఇచ్చారు? ఇది కావాలని కక్షాదింపు చరిత్ర తీశారు. సస్పెన్షన్ అన్నది నాకు తలంటుంది. ఐ డోంట్ కేర్.